టు గిఫ్ట్ టీవీ. నేను మీ యాంకర్ ఫాతిమా. రామ్ చరణ్ ఉపాసన దంపతుల వివాహం అయిన చాలా సంవత్సరాల తర్వాత మెగా ఫ్యాన్స్ తో పాటు మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో మహాలక్ష్మి మాదిరిగా మెగా ఫ్యామిలీలో క్లింకార జన్మించింది. రామ్ చరణ్ దంపతులతో పాటు చిరంజీవి దంపతులు కూడా క్లింకార జననంతో చాలా సంతోషం వ్యక్తం చేశారు. మొత్తం మెగా ఫ్యామిలీకి క్లింకార పుట్టిన తర్వాత అదృష్టం కలిసి వచ్చిందని, ముఖ్యంగా చిన్న తాత పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టాడని, అంతకు ముందు చరణ్ మూవీ ఆర్ఆర్ఆర్ కి ఆస్కార్ దక్కిందని అంటూ క్లింకార గురించి రకరకాలుగా సోషల్ మీడియాలో మాట్లాడుకోవడం మనం చూస్తూ ఉంటాం. ప్రతిరోజు ఎక్కడ ఒక చోట క్లింకార పేరు వినడం, ఆమె గురించి మాట్లాడుకోవడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఇప్పటి వరకు నెటిజన్స్ ఎవరు కూడా క్లింకార ఫేస్ ను చూసిందే లేదు. మెగా ఫ్యామిలీ మెంబర్స్ పూర్తి స్థాయిలో క్లింకార ఫేస్ ను రివీల్ చేయలేదు. క్లింకార గురించిన విషయాలను ఎవరు చెప్పినా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక ఒక సినిమా ప్రమోషన్ లో క్లింకార గురించి చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం మా ఫ్యామిలీలో అందరి అటెన్షన్ క్లింకార పైనే ఉంది. ఈ మధ్య కాలంలో క్లింకార ముద్దుగా మాట్లాడుతూ ఉంటే ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషపడుతున్నాం. మా చరణ్ అన్నని ముప్పు తిప్పలు పడుతుంది. అన్న పాపకు ఫుడ్ తినిపించేందుకు పడే కష్టం చేసే సాహసాలు నవ్వు తెప్పిస్తుంటాయి. కుక్క పిల్లలను చూపిస్తూ అటు ఇటు పరిగెడుతూ క్లింకారతో కబుర్లు చెబుతూ చరణ్ అన్న ఫుడ్ తినిపించడం ముచ్చటగా అనిపిస్తుంది. చరణ్ అన్న బెస్ట్ ఫాదర్ అనడంలో సందేహం లేదు. ఎటువంటి టెన్షన్స్ పెట్టుకోకుండా అన్న చాలా హ్యాపీగా క్లింకారను చూసుకుంటున్నాడు. పాప పుట్టిన తర్వాతే అన్న సినిమాకు ఆస్కార్ రావడం, బాబాయ్ ఎమ్మెల్యేగా గెలవడం, ఉప ముఖ్యమంత్రి అవ్వడంతో పాటు మరికొన్ని మంచి పనులు జరగడం వల్ల క్లింకార మాకు మా ఫ్యామిలీకి చాలా స్పెషల్ క్యూటీ అంటూ నిహారిక చెప్పుకొచ్చింది. ఇటీవలే మొదటి బర్త్డే పూర్తి చేసుకున్న క్లింకారను ఈ రెండో ఏడాదిలో అయినా నెటిజన్స్ చూస్తారా లేదంటే మూడో ఏడాది వరకు వెయిట్ చేయాలా అంటూ ఫ్యాన్స్ లో చర్చ జరుగుతుంది. క్లింకార పిక్స్ ఎప్పుడు సోషల్ మీడియాలో పడ్డా కూడా భారీ ఎత్తైన వైరల్ అవ్వడం మాత్రం కన్ఫర్మ్.